అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనము చాప్టర్ 7 కోఆర్డినేటింగ్ జియోమెట్రీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూసినాము. 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఈ వీడియోలో ఇదే ఈ స్లోప్ అలాగే సెంట్రాయిడ్ మిడ్ పాయింట్కి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్లో కొంత అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు దీంట్లో ఈ క్లాస్లో మనము. అలాగే ఈ స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తున్నాం ఒకసారి. డిటర్మైన్ ఎక్స్ సో దట్ 2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ p ఆఫ్ 2, 5 అండ్ q ఆఫ్ x, 3. ఈ 2 పాయింట్స్ ఇచ్చిండు. ఈ 2 పాయింట్స్కి స్లోప్ అనేది 2 అని మెన్షన్ చేయడం జరిగింది. మరి 2 పాయింట్స్కి స్లోప్ అంటే ముందు ఈ 2 పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి చూస్తే p ఆఫ్ 2, 5 అండ్ q ఆఫ్ x, 3. q ఆఫ్ x, 3. వీటిని మనము x1, y1 అండ్ x2, y2 గా తీసుకున్న తర్వాత క్వశ్చన్లో ఏమి ఇచ్చిందో చూస్తే మనకి స్లోప్ m ఈక్వల్ టు 2, స్లోప్ m ఈక్వల్ టు 2 గివెన్. మరి స్లోప్ కి ఫార్ములా ఏమిటంటే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఈక్వల్ టు బై m లేకపోతే 1 రాయండి. y2 అంటే చూడండి ఇక్కడ వాల్యూ ఉంటుందంటే 3 మైనస్ 5 డివైడెడ్ బై x2 అంటే ఇక్కడ x మైనస్ x1 ఈక్వల్ టు 2 ఉంది, ఈక్వల్ టు 2 బై 3 మైనస్ 5 మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 ఈక్వల్ టు 2 బై 1. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే మనకి 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 2. సో 2 ఇంటూ x 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 2 जा 4 ఈక్వల్ టు మైనస్ 2. సో 2x ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 4, 2x ఈక్వల్ టు 4 మైనస్ 2 2, x ఈక్వల్ టు 2 బై 2, therefore x ఈక్వల్ టు 1. ఇది మనకి ఈ మోడల్లో కూడా మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ చెప్పిన వాటితో పాటు వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలా 2 పాయింట్స్ ఇచ్చి వాటికి స్లోప్ ఇచ్చినప్పుడు స్లోప్ తీసుకున్నాము. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1, 3 మైనస్ 5 బై x మైనస్ 2 ఈక్వల్ టు 2 బై 1 తీసుకున్నాము. 3 మైనస్ 5 మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2 ఈక్వల్ టు 2 బై 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 1 ఇంటూ మైనస్ 2, 2 ఇంటూ x 2x మైనస్ 2 2 जा 4 ఈక్వల్ టు మైనస్ 2, 2x ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 4, 4 మైనస్ 2 ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2 బై 2, therefore x ఈక్వల్ టు 1. ఈ మోడల్ కూడా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 2 మార్క్స్ లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫైండ్ ద పాయింట్ A where AB is the diameter of a circle. AB is the diameter of a circle whose center is 2, -3 and B is 1, 4. అంటే జనరల్ గా సర్కిల్ గురించి డిస్కషన్. మరి సర్కిల్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే AB is the diameter అని మెన్షన్ చేసిండు. ఫస్ట్ ఒక సర్కిల్ని ఇలా తీసుకున్నాం. సర్కిల్ని తీసుకుని సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక డయామీటర్ మాట్లాడాలి. డయామీటర్స్కి డయామీటర్ అంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్తో జాయిన్ చేసినాం కాబట్టి ఏవైనా 2 పాయింట్స్ని సర్కిల్ పైన అలా తీసుకొని మనం జాయిన్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ A, ఇక్కడ ఒక పాయింట్ Bగా తీసుకుంటే ఇప్పుడు AB అనేది AB is the diameter of circle and O is the center of the circle. మరి AB అనేది డయామీటర్ కనుక తీసుకుంటే మనకి లెంత్ను ఐడెంటిఫై చేయమంటేనేమో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ డిస్కషన్ లెంత్ గురించి కాదంటే డిస్కషన్ దేని గురించి అంటే ఇక్కడ A అనేది ఇవ్వలేదు, x1, y1 తీసుకుని B మాత్రం 1, 4 ఇచ్చిండు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది 2, -3. మళ్ళీ ఒకసారి ఫైండ్ ద పాయింట్ A. ఏ పాయింట్ ఐడెంటిఫై చేయాలి వేర్ AB is the diameter of circle whose center is 2, -3 and B is 1, 4. 2 పాయింట్స్ కి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ is the midpoint of the diameter. Center of the circle is the midpoint of the diameter. ఈ డయామీటర్ కి ఇక్కడ ఉన్న ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మనం మిడ్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి AB డయామీటర్ ఇచ్చి అంటే AB గురించి డిస్కషన్ చేసినప్పుడు లెంత్ ఫైండ్ ద లెంత్ అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ లెంత్ అని కాకుండా ఈ వర్టిసెస్ AB గురించి డిస్కషన్, దాని తర్వాత సెంటర్ ఇచ్చాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే O అంటే ఏంటి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ తీసుకున్న తర్వాత సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ center of the circle is the midpoint of the diameter midpoint of the diameter diameter అంటే మనకి ఇక్కడ చూడండి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి ఒకటేమో a క్యాపిటల్ A x1, y1 మెన్షన్ చేయలేదు అలాగే b ఏమో 1, 4 ఉంది మరి x1, y1 దీని x2, y2 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మిడ్ పాయింట్ కి ఫార్ములా దేనికి మిడ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB మిడ్ పాయింట్ ఆఫ్ AB మరి మిడ్ పాయింట్ ఆఫ్ AB అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఈ డయామీటర్ కి ఇది అనేది ఏమో ఈ సెంటర్ అనేది ఏమవుతుందంటే మిడ్ పాయింట్ మరి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇది 2, -3 అనేది మరి మిడ్ పాయింట్ కి ఫార్ములా మనకు తెలుసు x1 x2 divided by 2, y1 plus y2 divided by 2 equal to ఇక్కడ ఏముందంటే 2, -3 అనేది మరి x1 plus x2 అంటే x1 కి x1 ఏ నెంబర్ ఉంది యాజ్ ఇట్ ఇస్ ప్లస్ x2 1 divided by 2, y1 plus y2 4 divided by 2 equal to 2, ఇక్కడ కూడా 2 పాయింట్స్ మళ్ళీ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ దాన్ని x కోఆర్డినేట్ ఈక్వల్ టు x కోఆర్డినేట్ నెక్స్ట్ y కోఆర్డినేట్ ఈక్వల్ టు y కోఆర్డినేట్ x1 plus 1 divided by 2 equal to 2 x1 plus 1 equal to 2 2 ja 4 x1 equal to 4 minus 1 so x1 equal to 4 minus 1 equal to 3 అలాగే y1 plus 4 divided by 2 equal to -3 y1 plus 4 equal to 2 3 ja 6 -6 y1 equal to -6 plus 4 taken that side -4 y1 equal to -8 ఇలా మనము డయామీటర్ కి 2 ఎండ్ పాయింట్స్ సెంటర్ గురించి ఎప్పుడైనా అడిగినప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లెంత్ ఆఫ్ ద డయామీటర్ లెంత్ ఆఫ్ ది రేడియస్ అని మెన్షన్ చేసినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి అలా కాకుండా మరి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని మెన్షన్ చేసింది ఇక్కడ మనకి డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ ఒకటి ఇచ్చేసి ఇంకొకటి ఇవ్వలేదు కాబట్టి మనకు మెయిన్ కండిషన్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ద మిడ్ పాయింట్ ద డయామీటర్ కి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేయాలి ఫైనల్ గా పాయింట్ A అని మనకు మెన్షన్ చేసిండు పాయింట్ A ఈక్వల్ టు x1, y1 ఇది ఆన్సర్ ఏముందంటే 3, -10 2 మార్క్స్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకి 2 మార్క్స్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకా అప్లికేషన్ టైప్ ఇచ్చి ఫైండ్ ద యాంగిల్ made by the line joining 5, 3 and -1, 3 with the positive direction of the x-axis. ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis అంటే x-axis అనేది పాజిటివ్ డైరెక్షన్ లో నోట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ ఎప్పుడైనా ఐడెంటిఫై చేయమని చెప్పి మనకి ఇలా x-axis పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis అంటే మనకి స్లోప్ ఫార్ములా యూజ్ చేయాలి 5, 3 and -1, -3 x1, y1 అలాగే x2, y3 యాంగిల్ ఐడెంటిఫై చేయమంటే స్లోప్ m equal to tan theta స్లోప్ m equal to స్లోప్ కి ఫార్ములా ఏంటంటే y2 - y1 divided by x2 - x1 equal to tan మరి వాల్యూస్ y2 అంటే చూడండి -3 y1 equal to -3 divided by x2 equal to -1 -5 equal to tan -3 -6 -1 -5 -6 equal to tan theta minus cancel 6 cancel 1 tan theta equal to 1 మరి tan theta equal to 1 మెన్షన్ చేసినప్పుడు మనకి tan 0 degrees 0 tan 30 1/√3 tan 45 1 therefore tan 45 degrees equal to 1
tan 45 అంటే tan theta. Theta means it is one of the angle. So tan 45 degrees. Tan cancel. Theta equal to 45 degrees. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమంటే find the angle. Therefore the angle is theta equal to 45 degrees. ఇది కూడా మనకి సేమ్ మనకి స్లోప్ ఫార్ములాకి సంబంధించి డైరెక్ట్ కాకుండా అప్లికేషన్ టైప్ లో అడిగే క్వశ్చన్ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2 మార్క్స్ లో 2 వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. 2 వర్టిసెస్ అంటే మనకి ట్రయాంగిల్ లో ఇలా ABC 3 వర్టిసెస్ ఉంటాయి. 3 వర్టిసెస్ ఉంటే అందులో A నేమో 3, 2, B నేమో 2, -1, C నేమో x3, y3 గా తీసుకొని సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అంటే సెంట్రాయిడ్ అంటే ఇలా G తో డినోట్ చేస్తాం. సెంట్రాయిడ్ G ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 5/3, -1/3. మరి సెంట్రాయిడ్ కి ఫార్ములా కనుక తీసుకుంటే సెంట్రాయిడ్ G ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చిందో క్వశ్చన్ లో 5/3, -1/3. ఫార్ములా వచ్చేసి x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, 5/3, -1/3. x1 + x2, x1, y1, x2, y2. x1 + x2 అంటే 3 + 2 + x3 divided by 3, y1 + y2 2 + or -1 plus y3 divided by 3 equal to 5/3, -1/3. ఇలా చూస్తే 3 + 2 5/3, 5 plus x3/3 అలాగే 2 - 1 1 plus y3 divided by 3 equal to 5/3, -1/3. ఇలా 2 పాయింట్స్ ఈక్వల్ ఉన్నప్పుడు సేమ్ కండిషన్ మళ్ళీ x కోఆర్డినేట్ ఈక్వల్ టు x అలాగే y కోఆర్డినేట్ ఈక్వల్ టు y. 5 plus x3 divided by 3 equal to 5/3, 3 cancel. 5 plus x3 equal to 5 ఉంది. x3 equal to 5 plus 5 ని చేంజ్ చేస్తే -5. మరి x3 equal to 5 - 5 0. అలాగే y3 ని ఐడెంటిఫై చేయాలంటే 1 plus y3/3 equal to -1/3, 3 cancel. y3 equal to -1, -1, y3 equal to -2. ఇలా మనకి థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్, థర్డ్ వర్టెక్స్ x3, y3, x3, y3 గా తీసుకుంటే మరి ఆన్సర్ వచ్చినట్టు 0, -2 అనేది ఆన్సర్ అయిపోయింది. అంటే 3, 2, -2, 1 ఇక్కడ 2, -1 మెన్షన్ చేసుకుంటే 2, -1 ఇలా పాయింట్స్ తీసుకొని సెంట్రాయిడ్ ఇచ్చినప్పుడు వాటిని మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే ఈ మోడల్లో ఆల్మోస్ట్ ఈ 2 వీడియోస్ కనుక మనం పర్ఫెక్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. అలాగే మిగతా ఈ ఫస్ట్ని సెకండ్ అన్నిటిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిన అన్ని గ్రూపులలో దీన్ని షేర్ చేశారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.